రైట్ దీపిక, అంటే జిఎస్టీ సంస్కరణల ఫలితాలు అయితే మాత్రం ప్రజలకు అందాలని డిప్యూటీ సీఎం చెప్పారు. ఎన్ని అప్పులైనా సరే పేద ప్రజల కోసం భరిస్తున్నామని చెప్పేసి బట్టి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక జిఎస్టీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం భారాన్ని భరిస్తోందని తెలిపారు. సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు నష్టం వస్తోందన్నారు. ధరల తగ్గింపుకు సంబంధించి షోరూముల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని భట్టి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు దాదాపు నష్టపోతున్నప్పటికి కూడా పర్వాలేదు, ప్రజలకి, కామన్ మ్యాన్ కి, మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. సో ఇంత ఒక రాష్ట్రానికి సంబంధించి పన్నుల్లో వచ్చే 5,000 కోట్ల రూపాయలు అత్యంత ప్రధానమైనది. అయినప్పటికి కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే మాకు ప్రజలు, ముఖ్యంగా కామన్ మ్యాన్, మధ్యతరగతి కుటుంబాలు, రైతాంగ సోదరులు, వాళ్ళ కోసం ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులు తక్కువ ధరకు అందించడం అనేది అత్యంత ప్రాధాన్యత రంగంగా మాకు ఉన్నది. కాబట్టే మేము ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోగలిగాము. దృక్పథంతో మనం తీసుకున్న నిర్ణయాన్ని క్రమంలో ఎక్కడెక్కడైతే జిఎస్టీ 12 నుంచి 5% వచ్చిందో, లేకపోతే మిగతాది 40 నుంచి 18% వచ్చిందో, వీటన్నిటినీ కూడా మన వ్యాపారాల సంస్థల ముందు డిస్ప్లే చేసి